హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి కాకరకాయ చిప్స్ అండి. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఒకసారి కాకరకాయతో చిప్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాకరకాయల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రాముల వరకు కాకరకాయలను అయితే తీసుకున్నానండి. నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఒక్కొక్క కాకరకాయని తీసుకొని కాకరకాయకి 2 సైడ్లు ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా సన్న ముక్కలుగా అయితే కాకరకాయల్ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను అచ్చం బేకరీ స్టైల్లో ఎలాగైతే కాకరకాయ చిప్స్ చేస్తారో అలాగే చేసి చూపిస్తున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ మైదా పిండి అండ్ అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లైట్గా రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే కాకరకాయలన్నిటినీ బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆయిల్లో వదులుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ చిప్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలిగంటలోకి తీసుకొని ఆయిల్ మొత్తం డ్రైన్ చేసి ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రిమైనింగ్ కాకరకాయలన్నిటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక మన క్రిస్పీ అండ్ టేస్టీ కాకరకాయ చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి. అసలు చేదైతే ఎక్కడ తగలదండి, చాలా బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe చేసుకోండి.